నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారు నిన్న ఈడీ విచారణకి హాజరైన తర్వాత ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ తెలియకుండానే కొంతమంది చేస్తున్నారని రకరకాలుగా ఆయన ఆరోపణలు కొన్ని వాస్తవాలు చెప్పారని కొన్ని మీడియా కథనాలు మనం చూస్తున్నాం. అసలు అవి ఎంతవరకు నిజం అంటారు? అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో అసలు ఏమైందంటారు? కరెక్ట్ అడిగారండి. మామూలుగా విజయసాయి రెడ్డి అంటే నెంబర్ 2 అనే పొజిషన్ నుంచి ఆ పార్టీలోని కాంపిటీషన్ ఉండటం వల్ల విజయసాయి రెడ్డి ఆ పార్టీకే రాజీనామా చేయాల్సి వచ్చింది వైసీపీలో. విజయసాయి రెడ్డి ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఏదైతే లిక్కర్ కేసు నిన్న ఈడీ పిలిచిందో తనని, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన చుట్టూ ఉన్న కోటరీ చేసింది అనేది చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి పైన చెప్పకుండా, తను ఒక సీఏ కాబట్టి తన లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ప్రెస్ కాన్ఫరెన్స్లో మంచి వాయిస్ ఇచ్చాడు. అంటే తన పైన ఎవరైతే కుట్రలు పడినారో వాళ్ళ పైన చెప్తూ, దీంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చాలా తెలివిగా సంబంధం లేదనే ఉన్నట్లు చెప్పాడు. ఆయన సీఏ కదా, చార్టెడ్ అకౌంట్ తెలుగు చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కేసులు అన్నిట్లోనూ ఆయనే సెకండ్ A2గా ముద్దాయిగా ఉన్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే విజయసాయి రెడ్డి గారిని అన్ని పొజిషన్లు మెయిన్ పొజిషన్ ఇచ్చాడు. అది వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి బంధువులు అనొచ్చు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అనొచ్చు, వీళ్ళందరి ఫోకస్ విజయసాయి రెడ్డిపైకి వెళ్ళింది. విజయసాయి రెడ్డికి వాళ్ళ పార్టీలోనే విజయసాయి రెడ్డి ఆ పొజిషన్లో ఉండద్దు, అంతర్గత కలహాలతో రకరకాల దాంతో ఆయన్ను తెలియకుండానే ఆ పార్టీలో అంతర్గత పోరు అనేది జరిగింది 2019 to 2024 వరకు. ఆ పరిణామాలతోనే విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసేసారు. ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్లో అంటే ఈ గవర్నమెంట్లో తను ఒక అస్త్రం అయిపోయాడు, ప్రధాన అస్త్రం. అంటే ఎప్పటికైనా ఎవరైనా శత్రువులు ఉండొచ్చు, కానీ బాగా తెలిసిన స్నేహితుడు శత్రువు అవుతే నీకు చాలా డ్యామేజ్ జరుగుద్ది. అలాంటిదే ఇప్పుడు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి రూపంలో జరుగుతుంది. విజయసాయి రెడ్డి నిన్న చెప్తూ రాజు కసిరెడ్డి చెప్పారు కదా, ఆయన పేరు చెప్పాడు, మిగిలిన వాళ్ళ పేరు చెప్పాడు. ఆయన కోటరీనే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలీదు. ఆయన చుట్టూ ఉండే కోటరీకి ఎవరంటే మిథున్ రెడ్డి కూడా ఉన్నారు దీంట్లో. మిథున్ రెడ్డి ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. అంటే వీళ్ళందరూ వస్తే ఫైనల్గా ఎవరి దగ్గరికి పోద్ది? సీఎం దగ్గరికి పోతుంది. ప్లస్ ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇంకా ఫైనల్కి రాలేదు. దాంట్లో కీలకమేనే ఎవరు? విజయసాయి రెడ్డి గారు. ఆయన అప్రూవల్గా మారితే ఎలా ఉంటుందనేది తెలీదు. ఇంకోటి, విజయసాయి రెడ్డి గారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇప్పుడు తెలుసు కదా, జగన్ ఇంతమంది పరిటాల రవి గారి కేసులో అయితేనేమి, చాలా మంది వివేకానంద రెడ్డి కేసులో కానీ ఎలా ఈ ప్రపంచం పైన లేకుండా వెళ్ళిపోయారు. అంటే సాక్షులు తారుమారు చేస్తారు. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి మనకు తెలియదు. మనం చూస్తున్న కథనాల్లో ఇవన్నీ వింటున్నాం. ఎప్పుడు కేసుల్లో మాయమైపోతున్నారు సాక్షులని, అది అంతుబట్టని రహస్యంగా మిగిలింది. కాబట్టి సాయిరెడ్డి గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు జగన్ అంటేనే విజయసాయి రెడ్డి జగన్ అన్నట్టుగా వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీడే విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా గతంలో వాళ్ళు ఉండేవారు. అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు ఎందుకు కలహాలు వచ్చిందంటే, అంటే పార్టీ అధ్యక్షుడు నియమాలు, అంటే ఏమన్నా పార్టీ అధ్యక్షుడు దగ్గర ఇతనికి ఏమన్నా కలహాలు ఏమైనా జరిగాయి అంటారు? అసలు ఎందుకు వచ్చాయంటారు వాళ్ళిద్దరి మధ్య? లేదండి, ఇప్పుడు సజ్జలని తీసుకొచ్చి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసేవాడు కాదు, ప్యాలెస్లో కూర్చుండేవాడు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుండేవాడు. ఆయన శ్రీకృష్ణదేవరాయలాగా రాయలసీమకు ఒకరు, ఉత్తరాంధ్రకు ఒకరు, ఆంధ్రాకు ఒకరు అని వాళ్ళ బంధువులను వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని నియమించేసుకొని ఆయన రాజు, వీళ్ళు సామంత రాజులాగా వదిలేశాడు. దాంట్లో మంత్రి ప్లేస్లో ఉండేవాడు విజయసాయి రెడ్డి. ఆయన అసలు ఆయన ప్రస్తావన లేకుండా పక్కన పెట్టేశారు. కానీ విశాఖపట్నం అంటే ఆయనే చూశాడు కదా, గతంలో చూశాడు. కానీ మధ్యలో నుంచే ఆయన చెక్ పెట్టి వాళ్ళ బాబాయ్కి
ఆయనకు సుబ్బారెడ్డి గారికి అప్పగించుకున్నారు. మరి విజయసాయి రెడ్డికి ఫస్ట్ నుంచి సీఏగా ఆయనకు మొత్తం ఆస్తులు సమకూర్చి కేసుల్లో ఇరుక్కొని అంతా చేసిన వాడికి ఆయన ఏమి కాకుండా కరివేపాకులాగా తీసివేసినట్లే కదా. వాళ్ళ పార్టీలోనే కోటరి చెప్పుడు మాటలు విన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు అదే ఆరోపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నా గురించి అంత బ్యాడ్ సిచ్యువేషన్ కల్పించి నన్ను పక్కకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళే, కానీ ఆయన చుట్టూ కోటరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వల్లే నష్టపోతారనేది విజయసాయి రెడ్డి గారి ఆరోపణ. కానీ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ఒక రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఇది ఆయనే మాట్లాడారా, ఎవరైనా మాట్లాడించారంటారా? అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది? నేనే మాట్లాడతాడండి, ఆయనకు తెలుసు కదా సీఏ, ఆయనకేమి చెప్పను. మనం గతంలో సాయిరెడ్డి గారు పార్లమెంట్లో ఎలాంటి ప్లేస్కి వెళ్ళాడో మనకు తెలుసు. అతి తక్కువ టైంలో ఒక సీఏగా ఉండి ఎంపీగా రాజ్యసభకు 2 సార్లు వెళ్ళి ఇంత ప్రధాన ఆయనకు తెలియదండి. ఆయన వెనకల ఎవరన్నా ఉంటే ఇలా చేస్తారా? నిన్న వాయిస్లో కూడా ఆయన చంద్రబాబు నాయుడు కూడా విమర్శించాడు. విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళని సర్టిఫికెట్ ఇచ్చాడు. బట్ ఇంకో విషయం చెప్పాడు, కూటమి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి రాలేడు, కూటమి విడగొట్టడానికే ఆయన ప్రయత్నం చేసుకుంటే ఆయన వస్తాడు అని చెప్పాడు. కాబట్టి కూటమిని విడగొట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఎవరైతే కీలకంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నారు, యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, స్వచ్ఛందంగా మంచి స్వచ్ఛమైన రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ ప్లస్ సెంట్రల్లో బీజేపీ మోడీ నాయకత్వంలో కూటమిని విడగొడితే గెలుస్తాడు. దానికి కానీ ప్రజల్లో ఆ ప్రజల మధ్యలో ఆ కూటమి మధ్యలో ఉన్న పార్టీల మధ్యలో చిచ్చు పెట్టడం ప్రధాన ఎజెండాగా వైసీపీ నాయకులు వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ ప్రోగ్రాంలు అలాగే ఉన్నాయి. ఇంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం, కానీ వాళ్ళు ఇప్పటికీ లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టే ఓడిపోయారు వాళ్ళు. ఇప్పటికి కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ వ్యక్తిగతంగా మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. రోజా కానీ అంబటి కానీ అదే ఒకటే క్యాసెట్ వాళ్ళకు, వాళ్ళ ఎజెండా ఎప్పుడూ లేదు, ఎప్పుడు వేరే ఉండదు, ఒకటే ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసాం కదా, నేను బాగా చేశాను, ఆయన ఏం చేయలేదు, ఒకటే మాట, నువ్వు ఏం చేసావు బాగా, ఆయన ఏం బాగా చేయలేదు చెప్పాలి కదా. క్రెడిట్ స్టోరీ అంటున్నాడు ఏమన్నట్టు. కానీ ఒకటి చూడండి, రాజకీయ సన్యాసం తీసుకుని నేను తప్పుకుంటున్నాను రాజకీయాల్లోంచి అని విజయసాయి రెడ్డి గారు గతంలో ప్రకటించారు. సడన్ గా మళ్ళీ ఆయన రాజకీయ ప్రస్తావన మాట్లాడడం, మళ్ళీ ముందుకు రావడం, ఇది ఎలా చూడొచ్చు అంటే అప్పటికున్న ఆయనకున్న ప్రెజర్స్కి నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానంటే ఆయన టాపిక్ మాట్లాడకుండా వదిలేస్తారనేది ఆయన స్ట్రాటజీలో ఆయన ఉపయోగించుకొని ఆ రోజుకి విరమించుకున్నాడు. కాబట్టి విజయసాయి రెడ్డి ప్రస్తావన ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన చేసిన గతంలో చేసిన పనుల గురించి మాట్లాడుకోవడం మానేశారు కదా. ఆయనకు అప్పుడే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ గురించి పెద్ద ఇష్యూ అయింది. సరే ఇవన్నీ భరించే ముందు నేను రాజకీయాల్లో తప్పుకుంటున్న దండం అని పెట్టేస్తే ఎవరేం చేస్తారు అతన్ని? ఇప్పుడు వైసీపీకి పెద్ద దెబ్బ అవ్వచ్చు అంటారు విజయసాయి రెడ్డి గారు. తప్పకుండా చెప్తున్నా కదండి, నీకు నిజం మంచి స్నేహితుడు శత్రువు అవుతే ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఇది. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంత కాలం మారింది డిజిటల్గా. ఇంతకుముందులాగా ఏదన్నా చేసి మనం తప్పించుకుందామంటే కాదు, టెక్నాలజీ ఉంది, సాక్షులను తీసేయడం అంతా ఇప్పుడు పాసిబుల్ కాదు. సరే రాజకీయంగా కొన్ని తప్పించవచ్చు, కానీ అవే చిన్న పాయింట్ కూడా చాలామంది సీఎంలు దిగిపోవడానికి కూడా మనం చూసాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అంటే ఆయన తెలుసుకుంటారని అనుకోండి. డైరెక్ట్ విజయసాయి రెడ్డి అంతకాలం వైసీపీతో జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల్లో నెంబర్ 1గా ఉండే విజయసాయి రెడ్డి కూటమి కలిసి ఉంటే ఈయన గెలవడు, ఇంకా వీళ్ళే ఉంటారు అని చెప్పే స్థాయిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి జస్ట్ క్యాడర్ కోసం నవ్వుతూ వచ్చి మనం బాగా చేసాము అంటున్నాడు అంతే. ఏం బాగా చేసామని చెప్పలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆ పాలిటిక్స్, అతను చేసే పాలిటిక్స్, రెచ్చగొట్టే పాలిటిక్స్, 2 మతాలు కులాల మధ్య ఘర్షణ వైఖరి పెట్టే ఆయన మైండ్ సెట్ మార్చుకుంటే తప్ప, మార్చుకున్నా కూడా ఇప్పుడు ఏం చేసేకి లేదులేండి, పరిస్థితి చేయదారిపోయింది. చూద్దాం ఎలా జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తూనే ఉండండి. నేను దిలీప్.